రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అండ్ గేమ్ చేంజర్ మూవీ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి ఈ రోజు నేనైతే రిలీజ్ డేట్ గురించి అండ్ మూవీ అప్డేట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండొచ్చు. ఆల్సో ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి, కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్. గేమ్ చేంజర్ మూవీ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో జరగని సాంగ్ అయితే వచ్చింది, దాని తర్వాత ఇంకా అప్డేట్సే లేవు. మన రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా ఎందుకు రిలీజ్ చేశారు మీ అందరికీ తెలిసిందే. ట్విట్టర్ లో పెద్ద వార్ చేస్తే దాని తర్వాత ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, సెకండ్ సింగిల్ రాబోతుందని. దాని తర్వాత మళ్ళీ ఇంకెటువంటి అప్డేట్స్ లేవు. బట్ ఇప్పుడు మీ అందరూ చెప్పబోయేది ఏంటంటే ఈ మంత్ నుంచి ఇంకా అప్డేట్స్, సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ ప్రతి ఒక్కటి రాబోతున్నాయి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మంచి రోజులు వచ్చాయి. ఇంకా అప్డేట్స్ కోసం బాధపడాల్సిన అవసరం లేదు. అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ విషయం తమన్ గారే రీసెంట్ గా కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ నుంచి అప్డేట్స్ అయితే స్టార్ట్ చేస్తామనేసి. సో ఇంకా అప్డేట్స్ గురించి అయితే ఎటువంటి బాధపడకండి, ఇంకా అప్డేట్స్ రాబోతున్నాయి. ఆల్సో చాలా మందికి అయితే రిలీజ్ డేట్ మీద ఎటువంటి క్లారిటీ లేదు. అంటే మూవీ డిసెంబర్ మంత్ లో రిలీజ్ అవుతుందని చాలా మందికి తెలుసు, బట్ పర్టికులర్ గా ఈ డేట్ కి రిలీజ్ అవుతుందని ఎవరికి తెలియదు. బట్ తమన్ గారు రీసెంట్ గా ఒక ట్వీట్ అయితే పెట్టారు. అదే డిసెంబర్ 20 వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయని పెట్టారు. అంటే డిసెంబర్ 20 వరకు అప్డేట్స్ వస్తూ ఉంటాయంటే అర్థం ఏంటి? డిసెంబర్ 20న మూవీ రాబోతుందని అర్థం. మూవీ 99% డెఫినెట్లీ డిసెంబర్ 20నే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే వాళ్ళ ఎడిటింగ్ కానీ అన్ని కానీ వర్క్స్ అన్ని పూర్తి అయిపోయి ఫైనల్ కాపీ రెడీ అయిందంటే డెఫినెట్లీ డిసెంబర్ 20కి అయితే కన్ఫామ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకేదైనా ఎడిటింగ్ లో కానీ ఇంకేదైనా క్రాఫ్ట్స్ లో కానీ కొంచెం లేట్ అయిందంటే మనం ఏం చేయలేం. బట్ శంకర్ గారు ప్లాన్ చేసుకున్నారంటే డెఫినెట్లీ కంప్లీట్ చేస్తారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. సో డెఫినెట్లీ మూవీ డిసెంబర్ 20న రాబోతుంది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ గేమ్ చేంజర్ మూవీ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే ఇదేమో. ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోయింది, దగ్గరగా 3 years అయితే అయిపోయింది మూవీ స్టార్ట్ అయ్యి కూడా. బట్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ రెండే రెండు. అది ఒక సాంగ్, ఒక పోస్టర్ మాత్రమే. అంతకు మించి ఇంకా వేరే అప్డేట్స్ ఏమి రాలా. సో మూవీ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటున్నారంటే అసలు రామ్ చరణ్ గారు ఎందుకని శంకర్ గారితో ఈ మూవీ ఒప్పుకున్నారు అనే స్టేజ్కి అయితే వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మొన్న అయితే వాళ్ళు చేసిన ట్రెండ్ కి దిల్ రాజు గారు అండ్ తమన్ గారు మూవీ టీం మొత్తం భయపడిపోయి అసలు చాలా అంటే చాలా గందరగోళం అయిపోయింది. దానితో పాటు దిల్ రాజు గారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆయన ఆఫీస్ కి పిలిపించుకొని మరీ మాట్లాడారు. సో అంత రచ్చరచ్చది జరిగింది. ఒక విధంగా వాళ్ళు చేసింది కూడా కరెక్టే, బట్ మరీ అంత దారుణంగా తిట్టడం కూడా ఒక విధంగా తప్పే. బట్ అయినా కూడా ఎనీవే, మొత్తానికైతే ఇప్పుడు అప్డేట్స్ రాబోతున్నాయి. మూవీ కూడా డిసెంబర్ 20న రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. డెఫినెట్లీ డిసెంబర్ లో చాలా అంటే చాలా రచ్చ జరగబోతుంది. ఎందుకంటే ఒక పక్క పుష్ప మూవీ ఉంటది, దానితో పాటు రామ్ చరణ్ గారి మూవీ వచ్చిందంటే ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మధ్య, దానితో పాటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మధ్య, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్య విపరీతమైన గొడవలు ఉంటాయి, వార్స్ ఉంటాయి. ట్విట్టర్లో అయితే మరి దారుణంగా తిట్టుకుంటూ ఉంటారు. అంతా డిఫరెంట్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకా డిసెంబర్ మొత్తం ఫుల్ వేడిగా అయితే జరగబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేనైతే డిసెంబర్ మంత్ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నా. మరి మీరు కూడా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేసి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సుఖంగా ఉండండి.